స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటివాడిగా ఉండాలనుకొనుచున్నావా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మరి మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము మార్కు సువార్త 9వ అధ్యాయము 35వ వచన చివరి భాగము. వాడందరిలో కడపటి వాడును, అందరికీ పరిచారకుడునై ఉండవలెను. స్నేహితులారా, మనలో చాలామంది కుటుంబంలోనైనా సంఘంలోనైనా సమాజంలోనైనా మొదటి స్థానంలో ఉండాలని. మొదటి స్థానం అంటే అధికారులుగా, మెంబర్స్గా, పదవులు కలిగినటువంటి వారంగా, లేక ఉన్నతమైనటువంటి స్థితిగతులను కలిగినటువంటి వారుగా ఉండాలని ఆశపడతాం. అధికారం అంతా మన చేతుల్లో ఉండాలని, మనమే నిర్ణయాలు జరిగించాలని, మనం చెప్తున్నది అందరూ వినాలని, ఆ ఉన్నతమైన హోదా అధికారము మన చేతుల్లో ఉండాలని, అది సంఘంలోనైనా, కుటుంబంలోనైనా, సమాజంలోనైనా, ఆఫీస్లోనైనా, ఎక్కడైనా ఈ రకమైనటువంటి అవకాశము, ఈ రకమైన స్థానము మనం కలిగి ఉండాలని ఆశపడేటటువంటి వారంగా ఉంటాం. మనలో చాలామంది పెద్ద పెద్ద పదవులు లేక అందరికీ అధికారిగా ప్రముఖమైనటువంటి స్థానంలో, ఉన్నతమైన స్థానంలో ఎందుకు ఉండాలనుకుంటారండి? అందరికంటే గొప్ప స్థితిలో అధికారిగా ఎందుకు ఉండాలనుకుంటారంటే ఆ అధికారాన్ని ఎంజాయ్ చేయాలని. అధికారం ఉంటే అందరు వారికి సేవ చేస్తారు, అందరు సెల్యూట్ చేస్తారు. ఎవరికి లేనటువంటి ఆధిక్యత వారికి ఉంటుంది కనుక ఆ అధికారాన్ని ఎంజాయ్ చేయాలన్న ఆలోచనతో అందరికంటే ఉన్నత స్థితిలో మొదటి స్థానంలో ఉండాలని ఆశపడేటటువంటి వారుగా ఉంటారు. మరి కొంతమంది అయితే ఈ అధికారం ముసుగులో ఆస్తిపాస్తులను సమకూర్చుకునేటటువంటి వారుగా, స్వార్థపూరితంగా జీవించుచు పేరు ప్రఖ్యాతలను పొందాలన్న ఆలోచన కలిగినటువంటి వారుగా ఈ మొదటి స్థానాన్ని కోరుకుంటారు. చాలామంది ఈ మొదటి స్థానాన్ని లేక అధికారాన్ని కలిగినటువంటి వారు పరిస్థితులను కానీ, నీతి న్యాయములను కానీ ఆలోచించకుండా తాము ఆడిందే ఆటగా, పాడిందే పాటగా జీవించుచు ఉన్నారు. అక్రమాలను, అవినీతి కార్యక్రమములను జరిగిస్తూ ఉన్నారు. యేసు ప్రభు శిష్యుల మధ్య కూడా ఈ ఆలోచన వచ్చిందండి. తమలో ఎవరు మొదటి ర్యాంకులో ఉండాలి, లేక ప్రెసిడెంట్గా ఉండాలి, ఎవరు అందరికంటే ప్రముఖమైనటువంటి స్థాయి, పదవి, మొదటి స్థానం కలిగినటువంటి వారుగా ఉండాలి అనే ప్రశ్న వారికి కలిగి దానిని గురించి చర్చించుకొనుచున్న సందర్భంలో ప్రభుల వారు వారికి ఇచ్చిన మాట లేక సలహా ఏమిటంటే, మొదటి స్థానంలో లేక అందరికంటే గొప్పవాడిగా, అధికారిగా ఉండాలనే ఆశ కలిగినటువంటి వాడు అందరిలో చివరి స్థానంలో జీవించాలి. నేనే కనబడాలి, నా మాటనే వినబడాలి, నా స్వరమే, నా ఆలోచననే, నా పెత్తనమే, నా నిర్ణయమే అని కాకుండా అందరిలో చివరి స్థానంలో, అందరిలో నిమ్నమైనటువంటి స్థితిలో మొదటి స్థానంలో
ఉండాలనే ఆశ కలిగినటువంటి వ్యక్తి ఉండాలి. మరి ముఖ్యంగా ఆ సమూహంలో ఉన్న వారందరికీ, ఆ కుటుంబంలో క్రైస్తవ సంఘంలో ఉన్న వారందరికంటే తక్కువ స్థాయిలో ఉండి, తక్కువ స్థాయి అంటే అందరినీ కంటే నేనే క్రింది స్థాయి వ్యక్తిని అనే తగ్గింపు అతనిలో ఉండాలి. ఆ సంఘంలో లేక ఆ సమాజంలో ఉన్న అందరికీ దాసునిలాగా, పనివానిలాగా సహాయము, సేవ జరిగించాలి. ఇక్కడ అధికారి గొప్పతనము, పదవిని ప్రభులవారు ఏ రీతిగా భావిస్తూ ఉన్నారనంటే సేవకత్వము. అతడు అందరికీ సేవ చేసేవాడు, అందరికీ విధేయత, వినయము చూపగలిగినటువంటి వాడు, అందరి ఎడల సేవ భారాన్ని కలిగినటువంటి వాడు. ఆ రీతిగా జీవించాలని ప్రభులవారు తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభులవారి జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆయన సృష్టి అంతటిలో ఉన్నతమైనటువంటి వాడు, సృష్టికే కారణభూతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, పరిశుద్ధుడు, నిజరక్షకుడు, ఏ లోపము లేనటువంటి ప్రభువు. అలాంటి ప్రభువే తన శిష్యుల యొక్క పాదములను కడిగినాడు. ఆయన ఇటువంటి గొప్ప మాదిరి చూపిస్తూ ఉండగా, ఈరోజు నువ్వు కుటుంబంలో పెద్దగా ఉన్నావేమో, నీ ఆఫీస్లో పెద్దగా ఉన్నావేమో, నీ సంఘంలో పెద్దగా ఉన్నావేమో, నీ సమాజంలో పెద్దగా ఉన్నావేమో, నీవు ఎటువంటి మాదిరిని జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నావు? అందరికంటే నేనే గొప్ప అనే వ్యక్తిని దేవుడు తిరస్కరించి అందరికీ సేవకుడిగా జీవించే వ్యక్తులను ఆయన ప్రేమించుచూ ఉన్నాడు అనే సత్యాన్ని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. లోకంలో అధికారాన్ని, పదవులను ప్రేమించి అక్రమ రీతులుగా పదవులలోనికి వచ్చే వ్యక్తులు తమ అధికారాన్ని, పదవులను అడ్డంకి పెట్టుకొని విలాసవంతమైన జీవితాలను జీవించడానికి, తమ అధికారంను ఎంజాయ్ చేయడానికి, ఆస్తిపాస్తులను కూడబెట్టుకోవడానికే శ్రద్ధ చూపుచూ ఉన్నారు. అయితే ప్రముఖుడిగా మొదటి స్థానంలో ఉండే వ్యక్తి అందరికీ దాసుడుగా, పరిచారకుడిగా, సేవ చేయగలిగిన మనసు కలిగిన వాడుగా ఉండాలని మీ వాక్యమందు సెలవిచ్చినావు. అటువంటి హృదయాన్ని ఈరోజు అధికారంలో లేక పదవిలో ఆధిక్యతలతో బ్రతుకుతూ ఉన్న మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న కుమారులను, కుమార్తెలను, వారి కుటుంబములు, వారి జీవితంలో ఏక నష్టములున్న, కష్టములున్న దూరపరిచి మేలు దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.